కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా? అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించాలో, ముఖ్యంగా స్థానిక సమస్యలను, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ముఖ్యంగా ఎలాంటి చట్టాలు చేయాలి, ఇలా అనేక విషయాలపై దిశానిర్దేశం చేశారా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో? ఎస్, వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. చందు శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టున్నారు. నిన్న 21 మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒకవైపు ఆయనకు అనారోగ్యంగా ఉన్నా కూడా అసెంబ్లీలో అంటే బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగబోతున్నాయి, 22 రోజుల పాటు జరగబోతున్నాయి. వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను హైలైట్ చేయడం, వాటిని పరిష్కరించుకునే విధంగా కూడా బడ్జెట్లో నిధులను కేటాయించుకోవడం, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? పక్కా ప్రణాళికతో వెళ్తున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో అనుభవం లేకపోయినా అనుభవం జీవితంలో పాఠాలు నేర్పింది. దశాబ్దన్నర ఆయన ఎన్నో నేర్చుకున్నాడు. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాడు. వాళ్ళు పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ విభేదించేసి 2019 విడిగా పోటీ చేశారు. ఏమైందో మనం చూసాం. ఇప్పుడు 2024లో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు, మళ్ళీ కలిసి వెళ్దాం అనుకున్నారు. 100% ప్రజలు విశ్వసించారు. విశ్వాసంతో పాటు వీళ్ళు 6 గ్యారెంటీలు, అనేక రకమైన వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల మాటన ప్రజలు వీళ్ళైతే మేము సేఫ్ హ్యాండ్స్లో ఉంటామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు మరింత బాధ్యత పనిచేయాలి కదా, వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి కదా. అది ఎప్పుడు అంటాడు, మనం తలకెక్కించుకోకూడదు, మూలాలు మర్చిపోకూడదు. ప్రజలను విశ్వాసం మనం పొందినప్పుడు మాత్రమే చిరకాలం వాళ్ళ గుండెల్లో ఉంటాం. లేకపోతే మీరు కాదు అనుకుంటారు. 5 సంవత్సరాలు పోతే మీరు కాదు అనుకుంటే ఇప్పుడు ఇంకొకరు కొట్టేస్తారు. కాబట్టి మీరు చెప్పినట్టు విజయ్ గారు, మనం 2 దశాబ్దాలుగా దగ్గరగా చూస్తే ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయాలు, వ్యూహాత్మకమైన ఎత్తుగడలు, ప్రజల సమస్యల్ని అది స్వపక్షమైన విపక్షలాగా పోరాడే తత్వం ఏ నాయకుడిని మనం చూడాల. మరి ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశం కాకుండా, మరి ఆ రోజున కాకినాడ కేంద్రంగా అక్రమంగా బియ్యం సరఫరా అవుతుందంటే ప్రశ్నించాడు. లా అండ్ ఆర్డర్ సఖ్యంగా లేనప్పుడు, సఖ్యత లేనప్పుడు హోమ్ మినిస్టర్ను కూడా చేతకపోతే నేను హోంశాఖ నాకు ఈయన అన్నాడు. ఎక్కడో తొక్కిసలాట జరిగితే తిరుమలలో పరమ పవిత్రమైన ప్లేస్లో దానికోసం క్షమాపణ కోరి చేతులెత్తి దండం పెట్టి చెప్పి మీరు కూడా బాధ్యత వహించండి అని టీటీడీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించాడు. ఆయన చెప్పాడు, క్షమాపణ చెప్పించాడు. అది నాయకత్వం అంటే. అంటే స్వపక్షంలో కూడా మీరు ఏదైనా తప్పు చేస్తే నేను ఉంటాను, ఒక టార్చ్ బ్యారల్ లాగానే ఆలోచన ఏదైతే ఉందో అది నేటి రాజకీయాలు నేర్చుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన అడిగే ప్రశ్నించే ప్రశ్న వల్ల కూటమి ఇబ్బందులు పడిద్దని కూడా ఆలోచించట్లా. ఇప్పుడు అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జగన్ గారు పోషిస్తుంది పవన్ కళ్యాణ్ గారని స్పష్టంగా చెప్పగలం. ఒకవైపు ఆరోగ్యంగా కూడా లెక్క చేయకుండా, విశ్రాంతి తీసుకోకుండా శాసనసభలో ఈ రోజు నుంచి జరగబోతుంటే మీరు అన్నట్టు బడ్జెట్ సెషన్స్ చాలా కీలకమైనవి. ఆయన నియోజకవర్గాలకు కేటాయిస్తారు కదండి. అది తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు కావచ్చు, ఆ ఎమ్మెల్యే తెచ్చుకోవాలి కదా. మరి 5 సంవత్సరాలు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలంటే అక్కడ శాసనసభలో ప్రశ్నించాలి. ప్రభుత్వం ఎంత ముఖ్యమో వాళ్ళని గెలిపించినటువంటి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కూడా అంతే ముఖ్యం. సో ఇప్పుడు 21 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారనుకోవచ్చు పవన్ కళ్యాణ్. ఫోకస్ పెట్టారు. సో అవసరమైనటువంటి నిధులను ఇప్పుడు ఆ నియోజకవర్గాలు తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతుంది ఈ సమావేశంలో. ఆయన కీలకమైన శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. పంచాయతీరాజ్ కాదు, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రోడ్లు, గ్రామీణ మంచినీరు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మరి అదే సమయంలో మిగతా 175లో 164 మందితో పాటుగా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీలు కావచ్చు, నిధులు కావాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. అదే సమయంలో మిగతా శాఖలు కూడా సమన్వయం చేసుకుంటా మీరు ఎప్పుడు లేని విధంగా 21 మందిని ఏదో మూకుముడిగా మీటింగ్ పెట్టి మీరందరూ అసెంబ్లీలో మాట్లాడే వ్యతిరేకంగా ప్రభుత్వానికని మాట్లాడుతుంటారు. ఇక్కడ చూడండి, రౌండ్ టేబుల్ పెట్టి 3 ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ఇబ్బంది లేకుండా, అందరితో క్లమ్జీ కాకుండా ప్రతి ఎమ్మెల్యే సమస్యను ఆయన నోట్ చేసుకొని మీరు కూడా ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారనే ఉద్దేశంతో ప్రతి 3 గైడ్ చేసి ఇట్లా 21 మందితో సమావేశం అవటం మనం ఎప్పుడైనా చూసామా ఈ నాయకుడైనా? అది కమిట్మెంట్ అంటే, అది డెడికేషన్ అంటే, అది డిటర్మినేషన్ అంటే ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తులు 21 మంది 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మనల్ని అసెంబ్లీ గేటు కూడా దాటని వాళ్ళు వాళ్ళ ఇంటి గేటు దాటి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాలని వాళ్ళకి దిశ నిర్దేశించడం ఏదైతే ఉందో నేటి సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలు పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. కాబట్టి రాజకీయాల్లో ప్రజలు మనల్ని ఎలా పొందాలి, ప్రజల సమస్యలు, నియోజకవర్గాల్ని సమస్యలు ఏ విధంగా అసెంబ్లీలో వెలుగెత్తి చాటాలి, గొంతు ఏ విధంగా వినిపించాలనేది ఆయన దిశ నిర్దేశించడం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉందండి. సో మంత్రిగా అంటే మీరు అన్నట్టుగా ఆయన
ప్రతిదీ కూడా ఆయన పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటున్నారు. అవును. అంటే ఆయన ప్రతి శాఖ రాజకీయాలు కూడా కొత్త అయినప్పటికీ కూడా, అంటే రాజకీయాల్లో ఉన్నా కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పూర్తిగా పట్టు సాధించడం కోసం ఆయన సుదీర్ఘ కాలం కూడా దాని మీద టైం కూడా వెచ్చిస్తున్నారు. అవును. అయితే ఇప్పుడు 21 నియోజకవర్గాలకు సంబంధించి ఒక డేటాని ఏమైనా రెడీ చేసుకుంటారా? అంటే ఈ 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఈ స్థానాల్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలేంటి? ఇక్కడ అసెంబ్లీ దృష్టికి ఏం తీసుకురావాలి? బడ్జెట్లో ఎలాంటి నిధులు అక్కడికి తీసుకురావాలి? వీటన్నిటి గురించి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ రెడీ అయిందనుకోవచ్చా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మార్చి 12, 13, 14 పిఠాపురంలో ప్లీనరీ జరగబోతుంది. ఆయన ఒక్క 21 సీట్లకే పరిమితం కాట్లా. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గ సమన్వయకర్తలు ఎలా చేయాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా క్షేత్రస్థాయిలో ఇన్ఛార్జీలు వేసి జనసేనని మరింతగా దారిద్ర్యరేఖ దిగునున్న ప్రాంత ప్రజలతో పాటుగా మొత్తం గ్రాస్ రూట్లో ఎలా వెళ్ళాలనేది ప్లానింగ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు 21 ఆగిపోడు కదా, రేపు 175 చేయొచ్చు, 100 స్థానాలు పోటీ చేయొచ్చు, అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు తగ్గించుకున్నాడు, 14 తగ్గించుకునే ఇది పవన్కు ఉండదు. ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో ఆయన ఎలివేషన్ జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి ఈయన రాష్ట్రం మొత్తానికి కూడా డిప్యూటీ సీఎం, 5 శాఖల మంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత సరిసమానంగా హోదాలో ఉన్నాడు. కాబట్టి 164 మంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వహించాలి. దానితో పాటు మరి ముఖ్యంగా 21 ఎమ్మెల్యేలకి 20 తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలకు కూడా దిశ ఉండాలి. మీరన్నట్టు రూట్ మ్యాప్ ఉండాలి. ఈ యొక్క నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? ఉత్తరాంధ్రలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి, కోస్తాలో ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు గెలిపించిన ప్రజలకి 21 మంది ద్వారా సరికొత్త రాజకీయ దిశగా జనసేన ముందుకెళ్లాలంటే ఇలా సమస్యల్ని అసెంబ్లీలో ఎవరైతే కన్సల్ట్ మంత్రులకి మా నియోజకవర్గ సమస్యలు ఎలా ఉన్నాయి, సమస్యలు పరిష్కరించండి అనాలి. వెంటనే చేయాల్సిన బాధ్యత జనసేన మంత్రులు అనుకోండి, కందుల దుర్గేష్ టూరిజం, ఆయన బాధ్యత ఉంటుంది కాబట్టి అందరికీ బాధ్యత వహించాలి. అదే సమయంలో ఆయనకు ఆర్థిక శాఖమైన ఉందనంటే పయ్యావులు క్యాషువల్ అంటే వాళ్ళు చేయాలి. లేకపోతే హెల్త్ సంబంధించి ఉంటే బీజేపీ చెందిన సత్యకుమారు పనిచేయాలి. లేకపోతే లాండ్ ఆర్డర్ నా నియోజకవర్గంలో సరిగ్గా లేదంటే హోంశాఖ ఫైల్ క్లియర్ చేయాలి. అట్లా వివిధ శాఖల్లో సమన్వయంతో అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కలిపి ముందుకెళ్ళాలి. సో పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా కూడా ఆయన చాలా సున్నితంగమైన అంశాలను కూడా ఆయన హైలైట్ చేస్తుంటారు. ప్రతి విషయాన్ని కూడా అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా తన ప్రసంగంలో ఆ అంశాలను కూడా ప్రస్తావిస్తుంటారు. సో బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా 22 రోజుల పాటు జరగబోతున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆయన దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలు కావచ్చు, వీటన్నిటిని అక్కడ పరిష్కరించే మార్గాన్ని ఏమైనా ఆయన అన్వేషించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? డెఫినెట్గా అండి. కన్సల్ట్ మంత్రులతో పాటు శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం గారు కూడా తన వారిని వినిపిస్తాడు. ఇప్పుడు భయంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మూకమ్మడిగా దాడి చేసే పరిస్థితి ఏంది అనే ఉద్దేశం కావచ్చు, పార్టీ నాయకుడితో సహా 10 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఎదురే లేదు. ఇలా ఏం మాట్లాడుకోవాలన్నా ప్రజలు వీళ్ళ మాట వింటారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మరింత బాధ్యతతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యల్ని ఆయన ఏం మాట్లాడబోతారని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేటి అసెంబ్లీ సెషన్స్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర సమస్యలేంటి, మనం ఎన్నో వాగ్దానాలు చేసి అధికారులు వచ్చాం, అంతే కదండి. వాగ్దానం నిర్వర్తించే దిశగా 8 నెలల్లో మన పరిపాలన ఉందా లేదా? ఎప్పుడు లేని విధంగా 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఒక్క మోదీ గారు వచ్చినప్పుడే 2,08,000 కోట్లు పనులు జరిగినప్పుడు అంటే ఏంది, ఒక రాష్ట్ర బడ్జెట్ సమానం. 2 లక్షల కోట్లు అంటే ఆ రాష్ట్ర బడ్జెట్తో సమానం అండి. ఇప్పటి వరకు 5 లక్షల నుంచి 6 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోగలిగారు. మరి గత 5 సంవత్సరాలు లేని విధంగా మంచి సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి వెళ్తుంది. ఆ దిశగా ఎంతవరకు వెళ్ళాం? ఇప్పుడు 6 గ్యారెంటీలతో ఇంకా రేపు ఉగాది నుంచి మహిళకు ఉచిత బస్సు అంటున్నారు. కొన్ని రైతులకు సంబంధించి ఇంకా సాల్వ్ చేయాల. కొన్ని ఎందుకంటే అప్పులమయమైపోయింది కదా సార్, 2.5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు అప్పులమయమైపోతే ఏది ప్రాధాన్యత క్రమమో అది ఇవ్వగలుగుతున్నారు. ఆ దిశగా వీళ్ళు ముందుకెళ్తున్నారు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఏది చేయగలిగాం 8 మాసాల్లో, ఏది ఇంకా చేయాలి, మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నాం అనేది స్పష్టంగా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తన అసెంబ్లీలో తన సందేశంలో సవివరంగా వివరించాల్సిన బాధ్యత ఏం చెప్తారనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు అలాగే సీనియర్ నాయకులందరూ కూడా అందరినీ ఒక సమావేశం నిర్వహించి దాదాపుగా ఒక రోజంతా సమావేశం అంటే ముఖ్యంగా అసెంబ్లీలో సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పట్ల తమ గళాన్ని ఎలా వినిపించాలి అనేటువంటి విషయంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పవన్ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా
బడ్జెట్లో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉందనేది కూడా చాలా స్పష్టంగా ఆయన ఒక అవగాహన తీసుకొని వచ్చున్నారని చెప్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్.